తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి తిరుమల తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. రైతు క్షేమం కోసము పాడి పంట పుష్కలంగా పండాలన్న సంకల్పంతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సాలిగ్రామ మఠం తెలియజేసింది. స్థానిక గంగానపేటలో గల శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తిరుమల తిరుపతికి ఈ నెల 15 నుంచి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 20 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఆగి శ్రీవారి కళ్యాణం, ఆధ్యాత్మిక ప్రవచనం మొదలగు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారని మఠం నిర్వాహకులు తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, రైతు క్షేమంగా ఉండాలని, ఆ వైకుంఠనాథుని ఆశీర్వాదం కోసం పాదయాత్ర చేపట్టినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, టీటీడీ దాస సాహిత్య గుంటూరు కృష్ణా జిల్లా అధ్యక్షులు గడ్డిపాటి శ్రీనివాసరావు, ట్రెజరర్ గోపి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముద్దభక్తి రమణయ్య, పెనుగొండ వెంకటేశ్వర్లు, మురళీ మనోహర్, చుండూరు లోకనాథం, రాజేశ్వరరావు, శ్రీ లక్ష్మీ మాతృమండలి సభ్యులు, శ్రీ సాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. మన శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము విశేషంగా గోవిందుని యొక్క దివ్య అనుగ్రహం కలగాలని, గోవింద అనే పదము ద్వారా గోవిందుని సేవించాలని, ఆ గోవిందుని సేవించడం కొరకు మన పాదాలు అడుగులై మడుగులై స్వామి దగ్గరికి వెళ్ళాలని సంకల్పంతో గోవిందుని యొక్క పదసేవలో గోవిందుని యొక్క పాదయాత్ర కార్యక్రమం చేస్తున్నాము. తెనాలి నుండి తిరుమల వరకు మహాపాదయాత్ర కార్యక్రమం సంకల్పం చేశాము. రైతు క్షేమార్థము, అలాగే పాడి పంటలన్నీ పుష్కలంగా పండాలని, గ్రామాలు అభివృద్ధి చెందాలని సంకల్పంతో ఈ పాదయాత్ర మన తెనాలిలో ప్రారంభించుకొని గోవులవాడ అయిన గోవాడకి చేరుకుంటాం మొదటి రోజు. ఇలా పెదరావూరు, కూచిపూడి, పెద్దపూడి, అమత్తులూరు ఇట్లా అన్ని గ్రామాల్లో నుంచి వెళ్తాము. అలాగే గోవాడ నుండి కరళపాలెము, ఈపూర్పాలెము, వేటపాలెము ఇట్లా అన్ని గ్రామాల్లో నుంచి వెళ్తున్నాము. నేరుగా అందరూ తిరుమల వెళ్ళి శ్రీవారి కళ్యాణం చూసే భాగ్యం కలగదు. ప్రధానంగా గ్రామస్తులకు ఆ భాగ్యం చాలా తక్కువగా ఉంటుంది. నడవలేని వారు కూడా ఉంటారు, ఇంట్లో వెళ్ళలేని వారు ఉంటారు, ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఉండి వెళ్ళలేని వారు ఉంటారు. వారందరికీ భగవంతుడు దగ్గర కావాలి అనే ముఖ్య సంకల్పంతో ఈ గోవిందుని యొక్క పదసేవలో గోవిందుని పాదయాత్ర కార్యక్రమం చేస్తున్నాం. పెనుగొండ పీఠాధిపతి గారు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గారు తిరుమల మహాపాదయాత్ర తలపెట్టారు. 15వ తారీఖు ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరతారు. 20 కిలోమీటర్, రోజుకి 20 కిలోమీటర్లు నడిచి ఒక ఊళ్ళో ఏదైతే ఆ ఊళ్ళో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత సాయంత్రం స్వామివారి కళ్యాణం చేస్తారు. కళ్యాణం తిరుపతిలో ఎలా జరుగుతుందో అలా అదే విధంగా చేస్తారు. బ్రాహ్మణే వచ్చి చేస్తారు. కాబట్టి భక్తులంతా స్వామివారి పాదయాత్రలో పాల్గొని స్వామివారి అనుగ్రహం. గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో తిరుమల మహాపాదయాత్ర పూజ్యశ్రీ బాలస్వామీజీ గారు సంకల్పించారు. వారు 15వ తారీఖు నుంచి ఉదయం బయలుదేరతారు. అంతకుముందు కాశీ ఇక్కడ నుంచి తెనాలి పాదయాత్ర చేశారు, 10 సంవత్సరాలు అయింది. మరలా ఇప్పుడు తిరుపతి పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి